వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. A1 గా కేటీఆర్, A2 గా IAS అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని చేర్చింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగంలో పేర్కొంది. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. A1 గా కేటీఆర్, A2 గా IAS అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని చేర్చింది. ఇక ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగంలో పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రాజ్ కుమార్. ఎస్ ప్రియాంక, ఏదైతే ఫిబ్రవరి 13, 2023లో కూడా విదేశీ కంపెనీలకు సంబంధించి ఒక ఈ కార్ రేసింగ్ కూడా హైదరాబాద్ లో నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి అప్పుడు ఏదైతే ఒప్పందం ప్రకారం ఏదైతే విదేశీ కంపెనీకి సంబంధించి దాదాపు 55 కోట్ల రూపాయలు ఆ విదేశీ కంపెనీకి డాలర్ రూపంలో చెల్లించారని కూడా పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం జరిగిందని కూడా సంబంధిత అధికారులు పూర్తి ఆధారాలతో కూడా గవర్నర్ అనుమతి కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఒక పొలిటికల్ ని పర్సన్ ని విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ అనుమతి కూడా రావడం, దీని మీద కొద్దిసేపటి క్రితమే ACB అధికారులు కూడా కేటీఆర్ తో పాటు IAS అధికారి అయినటువంటి అప్పుడు అరవింద్ కుమార్ A2 గా, అదేవిధంగా ముగ్గురిని ఈ కేసులో చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే పూర్తి ఆధారాలు ACB అధికారులు కూడా సేకరించారు. దీనిపై విచారణ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి కేసులు ఏదైతే దీనికి సంబంధించిన 4 నాన్ బెయిలబుల్ కేసుల కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. 13A, అదేవిధంగా 13/2 కింద, అదేవిధంగా మరో 2 కేసులు 409, 120B కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులు ఇప్పటికే నాన్ బెయిలబుల్ కేసులుగా కూడా చేయడం జరిగింది. అంటే ప్రివెంట్ ఆఫ్ కరప్షన్ కేసుల కింద కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పటికి ఈ నాన్ బెయిలబుల్ కేసులకు సంబంధించి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పొలిటికల్ హీట్, ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి కూడా కేటీఆర్ అరెస్ట్ చేస్తారని కూడా అన్న నేపథ్యంలో ఇప్పుడు కేసు నమోదు చేయడం, దీని తర్వాత విచారణ చేస్తారు. విచారణ చేసిన అనంతరం అంటే తప్పకుండా వీరి పాత్ర ఉంది. ఈ యొక్క నిధులు అంటే డాలర్ రూపంలోనే విదేశాలకు తరలించడం, వారికి ఆ కంపెనీకి అక్రమంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కూడా వారికి ఆ డబ్బులు ఇచ్చారని కూడా ఒక దీని మీద వీరికి ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితులలో దీనికి ఒక కేసు మాత్రం ఉచ్చు బిగిస్తుంది. తప్పకుండా కేటీఆర్ కు సంబంధించి అదేవిధంగా అరవింద్ తో పాటు ముగ్గురిని నోటీసులు కూడా ఇస్తారు. వారిని విచారణకు పిలుస్తారు. పిలిచిన అనంతరం వారు విచారణకు సహకరించాల్సి ఉంటుంది. విచారణలో మాత్రం ఇది నిజమని తేలడంతో మాత్రం వీరిని అరెస్ట్ కూడా చేసి రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే దీనికి ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి కేసు మాత్రం ప్రభుత్వం ఇప్పటికే వచ్చినప్పటి నుంచి కూడా కేటీఆర్ దీనికి దుర్వినియోగం పాల్పడ్డాడని కూడా పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతనే కూడా గవర్నర్ అనుమతి కోరడం జరిగింది. అప్పుడు గవర్నర్ అనుమతి కూడా 9 రోజులు దానికి సంబంధించినటువంటి గవర్నర్ అనుమతి ఇవ్వడం, ఈ రోజు ACB అధికారులు దానికి సంబంధించి కేసులు కూడా నమోదు చేయడం, విచారణ కూడా వేగవంతం చేస్తారు. మరికొద్ది రోజులలోనే అంటే కేసు విచారణ చేసి దీనికి సంబంధించినటువంటి ఎవరెవరి పాత్ర ఉంది, ఎంతవరకు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారు ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఈ కేసు ఒక్కసారిగా కూడా ACB అధికారులు కేసు నమోదు చేయడం,
దానికి ఇప్పుడు ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి కేసు విచారణ కూడా వేగవంతం కూడా ముమ్మరం చేశారు. రాజ్ కుమార్, అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరన్నా బీఆర్ఎస్ నేతలు స్పందించారా? ఒకవేళ కేటీఆర్ గనక విచారణకు హాజరైతే విచారణకు సహకరించే అవకాశం ఉందా, నిరాకరిస్తారా? మొదటి నుంచి కూడా కేటీఆర్ మీరు అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, నా అనుమతితోనే కూడా దానికి సంబంధించినటువంటి నిధులు పంపించాను అని కూడా అరవింద్ కుమార్ కు సంబంధం లేదు, ఏ అధికారికి సంబంధం లేదు, ఎందుకంటే మా ప్రభుత్వమే వస్తుంది నెక్స్ట్ అనే ఆ ఉద్దేశంతోనే కూడా నేను చెప్పడం జరిగింది. 55 కోట్లకు సంబంధించినటువంటి రూపాయలు నేను విదేశీ కంపెనీలకు చెల్లించానని కూడా కేటీఆర్ గతంలో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ఇప్పటికే కేటీఆర్ చాలా సార్లు అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అని కూడా చాలా సార్లు ప్రభుత్వానికి సవాల్ విసిరిన నేపథ్యంలో ఇప్పుడు కేసులు నమోదవడం జరిగింది. ఇంకా ఇప్పుడే కేసులు నమోదైన నేపథ్యంలో అందరూ కూడా ఇప్పుడు శాసనసభ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా బయటకు వచ్చిన తర్వాత వారందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ కేసులు నమోదవడం, దీనిపై ఎలా స్పందిస్తారు అంటే ఇప్పటికే గతంలోనే అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, నేను చేసిన తప్పేం లేదు, నేను హైదరాబాద్ ని ప్రపంచ పదంలో ఉంచాలని ఈ కార్ రేసింగ్ కూడా హైదరాబాద్ లో నిర్వహించానని కూడా గతంలో చాలా సార్లు కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో విచారణ తప్పకుండా హాజరు కావాల్సిందే, విచారణ నేను ఆదేశిస్తేనే అక్కడ డబ్బులు కూడా సంబంధిత అధికారి కూడా రిలీజ్ చేయడం జరిగింది. అసలు అధికారికి ఎటువంటి సంబంధం లేదు అన్నా కూడా, కానీ ప్రభుత్వ పరంగా చూస్తుంటే అధికారులు ఒకే పూర్తి బాధ్యత ఉంటుంది. అందుకే అప్పటి అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ మీద కూడా A2గా కూడా కేసులు నమోదు చేశారు. కేటీఆర్ మీద కూడా 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.